ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటితో ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. అందుకే ఇవాళ సూపర్ 6 హామీల్లో ముఖ్యమైన తల్లికి వందనం పథకం నిధుల్ని విడుదల చేస్తుంది. 2024 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి విద్యార్థికి 15,000 ఇస్తామని ప్రకటించింది. మొత్తం 62,27,164 మంది విద్యార్థుల తల్లులకు 8,745 కోట్లు జమ చేయనున్నారు. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ఒక్కొక్కరికి 15,000 చొప్పున సాయం అందజేస్తామని ప్రభుత్వం తెలిపింది. అయితే ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి విడుదల చేసిన జీవోలో మాత్రం 15,000 కాకుండా 13,000 మాత్రమే ఇస్తున్నట్లు తెలిపింది. తల్లికి వందనం 15,000 నుంచి తీసుకున్న 2,000ను పాఠశాల అభివృద్ధితో పాటు నిర్వహణకు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఈ నిధులు ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే అకౌంట్లకు జమ చేస్తారని తెలిపింది. గత వైఎస్ఆర్సీపీ హయాంలో కూడా అమ్మ ఒడి కింద 15,000 అందజేశారు. అప్పుడు కూడా ఈ 15,000లో పాఠశాల నిర్వహణ కోసం 1,000, మరుగుదొడ్ల నిర్వహణ నిధికి 1,000 చొప్పున మినహాయించి మిగిలిన 13,000 ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కూడా అదే ఫాలో అయ్యింది. ఒక్కొక్కరికి 13,000 చొప్పున ఇవ్వబోతోంది. తల్లికి వందనం జీవో కాపీ, తల్లికి వందన పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలను కూడా జీవోలో పొందుపరిచారు. పట్టణ ప్రాంతాల్లో 12,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఆదాయం ఉన్న వాళ్ళే ఈ పథకానికి అర్హులు. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు రేషన్ కార్డులో ఖచ్చితంగా ఉండాలి. మాగాని 3 ఎకరాల్లోపు, మెట్ట 10 ఎకరాల్లోపు, 2 కలిసి 10 ఎకరాలలోపు ఉన్నవాళ్ళే అర్హులు. 4 చక్రాల వాహనం ఉండకూడదు. ట్రాక్టర్, ట్యాక్సీ, ఆటోకు మాత్రం మినహాయింపు ఇచ్చారు. నెలకు విద్యుత్ వాడకం ఏడాదికి సగటు 300 యూనిట్లు మించకూడదు. పట్టణాలు, నగరాల్లో 1000 చదరపు అడుగులకు మించి ఆస్తి ఉండకూడదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు. పింఛన్ తీసుకునేవారు అనర్హులు. పట్టణ ప్రాంతాల్లో 12,000, గ్రామీణ ప్రాంతాల్లో 10,000 లోపు ఆదాయం ఉన్న పారిశుద్ధ్య కార్మికులకు మినహాయింపు. ఐటీ ఫైల్ చేసేవారికి ఈ పథకం వర్తించదు. మరోవైపు తల్లికి వందనం పథకంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆదేశించారు. నిధుల కొరత రాకుండా చూడాలని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ను సూచించారు. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. అంతేకాదు, ఒకవేళ సాంకేతిక సమస్య